హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ ఫైనల్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జింగ్‌కి తెలుస్తుంది కదా! జియు మన యాని కిడ్నాప్ చేశాడని చెప్పేసి కాల్ చేసి చెప్తాడనమాట. జింగ్ ఇక వెంటనే తనని సేవ్ చేద్దామని చెప్పి స్టార్ట్ అవుతాడు. యాన్ అక్కడ కిడ్నాప్ చేసిన తర్వాత కాసేపటికి తనకి స్పృహలోకొచ్చి జియుని చూసి అసల నేను ఇక్కడెందుకున్నాను? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావంటే నువ్వెక్కడున్నావో నీకు తెలియాల్సిన అవసరం లేదులే అన్నట్టు చెప్తాడు. అసలు నీకేం కావాలి? ఎందుకిలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అని చెప్పి తను అరుస్తూ ఉంటుందనమాట. ఏంటి జింగొచ్చి నిన్ను కాపాడతా అని చెప్పి చూస్తున్నావా? ఈ ప్లేస్ ఎవరికీ తెలీదు. నాకు కూడా అదే కావాలి. నేనే జింగ్‌కి కాల్ చేసి ప్లేస్ చెప్పాను. సో, నువ్వు కూడా మాట్లాడని చెప్పేసి కాల్ చేసి స్పీకర్‌లో పెడతాడు. తనేమో నేను సేఫ్‌గా ఉన్నాను. నువ్వేం వర్రీ అవ్వకు అన్నట్టు జింగ్‌తో చెప్తూ ఉంటుందనమాట. జింగ్ ఏమో హడావిడిగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సో, వెంటనే కాల్ కూడా కట్ చేస్తాడనమాట జియు. జింగ్ ఇక వస్తూ ఉంటాడు కదా! లొకేషన్ కూడా పెడతాడనమాట జియు ఎక్కడికి రావాలో. జింగ్ వస్తూ ఉంటాడు. తనేమో అక్కడ కూర్చొని, "ఏంటి అర్థం కావట్లేదా నువ్వెక్కడున్నావో? ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. చిన్నప్పుడు నన్ను మా అమ్మ ఇక్కడికే తీసుకొచ్చేది. మా అమ్మ నేనే వచ్చేవాళ్ళం. బట్ మా నాన్నగారు వచ్చేవాళ్ళు కాదు. ముగ్గురు ఉంటే ఫ్యామిలీలో ఎంత బావుండేది. ఎప్పుడు నేను ఆ లవ్ పొందలేదు. మా అమ్మతోనే వచ్చేవాడినిక్కడ. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఒంటరి వాడినయిపోయాను" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? జింగ్‌తో ఎందుకు నీకీ కక్ష? ఎందుకు తనని టార్చర్ చేస్తున్నావు" అన్నట్టంటే, ఎందుకంటే ఎప్పుడైతే మా నాన్నగారికి బయోలాజికల్ సన్ ఉన్నాడని తెలిసిందో నేను ఓర్చుకోలేకపోయాను. బయోలాజికల్ సన్ అయితే నేనే అవ్వాలి. వాడెవడు అవ్వడానికని చెప్పేసి నేను అస్సల ఓర్చుకోలేకుండా అప్పటినుండి అతన్ని ఎలా అయినా సరే డౌన్ చేయాలని చెప్పి అనుకున్నాను. మరి మా పేరెంట్స్ ఏం చేశారు? వాళ్ళని నువ్వేం చేశావంటే, యాక్చువల్లీ మీ పేరెంట్స్‌ని అంటే మీ నాన్నగారిని చంపాలనుకుంది మిస్టర్ క్విన్నే. బట్ పనిలో పనిగా మీ అమ్మగారిని చంపమని చెప్పి నేనే ఆర్డర్ ఏసాను అతనికి అన్నట్టు చెప్తాడనమాట ఫెంకి. వాళ్ళ వల్లే కదా మా నాన్నగారు మా అమ్మని ప్రేమించలేకపోయాడు. సో, నన్ను మంచిగా చూసుకోలేకపోయాడు మా అమ్మని. అదే నా కోపం కూడా అన్నట్టు చెప్తే, అసల మా అమ్మ, మా నాన్న ఎప్పుడు బానే ఉన్నారు. మీ నాన్నగారే ఇలా చేశారు వాళ్ళని అపార్థం చేసుకొని మా గ్రాండ్ పాని కూడా నువ్వే చంపేసావు కదా! అంటే, నేను చంపలేదు. జస్ట్ పిల్స్ ఇవ్వకుండా అడ్డుకున్నానంతే. ఆయనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అన్నట్టు చెప్తాడు. ఇక యాన్‌కేం అర్థం కాదనమాట అసల. ఇంత పిచ్చోడివేంటని చెప్పేసి తను నవ్వుతూ ఉంటుంది. అసల నీలాంటి వాడిని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అతన్ని తిడుతూ ఉంటుంది యాన్. ఈ గ్యాప్‌లో మన జింగ్ కూడా ఆ ప్లేస్‌కొచ్చేస్తాడనమాట. ఆ ప్లేస్‌కొచ్చేసి లోపలికొచ్చి సెర్చ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళెక్కడైనా కనిపిస్తారేమో అని చెప్పేసి. జింగ్ ఎదురుగా చూసినప్పుడు జీ వచ్చేసి యాన్ నెక్ దగ్గర నైఫ్ పెట్టేసి బెదిరిస్తూ ఉంటాడనమాట. "అసలు నువ్వెందుకొచ్చావు నా లైఫ్‌లో? నువ్వే లేకపోయుంటే మా నాన్నగారు నన్నెంతో ప్రేమించేవాళ్ళు. నాకు కావాల్సిన ప్రేమ మా పేరెంట్స్ నుండి నాకు దక్కేది. నా లైఫ్‌లో ఎప్పుడు నువ్వే అడ్డంగా ఉన్నావు" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. కావాలంటే నన్నేమైనా చేసుకో, నీ కోపం నా మీద కదా! యాన్ ఏం చేసింది? తననొదిలేసేయి అన్నట్టు జింగ్ చెప్తూ ఉంటాడు. అప్పుడు యాన్ వచ్చేసి తనకు తెలిసిన నిజం చెప్పేస్తుంది. అసలు చెప్పాలంటే "నువ్వే అతని బయోలాజికల్ సన్‌వి, మిస్టర్ క్వీన్ బయోలాజికల్ సన్" అని చెప్పగానే జియు షాక్ అవుతాడనమాట. "నీ దగ్గర ప్రూఫ్ ఏముంది? ఏది పడితే అది మాట్లాడకు" అని చెప్పేసి, "నా దగ్గర ప్రూఫ్ ఉంది" అని చెప్పి ఆ డీఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ కూడా చూయిస్తుంది. "నువ్వెవరో కాదు, స్వయంగా మిస్టర్ క్విన్‌కి పుట్టిన బయోలాజికల్ సన్‌వే. ఇంకా చెప్పాలంటే జింగే కాదు, మీ అమ్మగారు ఇన్ని రోజులు ఎవరినైతే నువ్వు మీ అమ్మగారు అనుకుంటున్నావో మిస్ సాంగ్‌ని, ఆమె జింగ్ వాళ్ళ అమ్మగారు" అన్నట్టు తను క్లియర్‌గా చెప్తుందనమాట. జింగ్ కూడా అంటే ఇన్ని రోజులు నేను అనుకున్న మా మదర్ కాదా? మిస్ సాంగ్ మా మదరా? అంటే అవునని చెప్తుంది యాన్. నేను ఎందుకు నమ్మాలి నిన్ను అంటే ఈ నిజం చెప్తే జింగ్ చాలా బాధపడతాడని తెలుసు. అయినా కూడా నేను నీకు నిజం చెప్తున్నాను. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇక్కడ చూస్తున్నావు కదా రిజల్ట్స్‌తో సహా ప్రూవ్ చేస్తున్నాను అన్నట్టు తను చెప్తుంది. వెంటనే తను యాన్‌ని నెట్టేసి అక్కడ కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడనమాట. యాన్ ఇక వెంటనే జింగ్ పట్టుకుంటాడు. సో, అతనేమో మీ సాంగ్ కొడుకువి నువ్వా? అంటే నిన్నిక్కడే చంపేస్తే మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. వెనక నుండి యాన్ ఏమో ఇలా చెప్తూ ఉంటుందనమాట. ఫస్ట్ నుండి వాళ్ళ బయోలాజికల్ సన్‌వి నువ్వే. వాళ్ళు నిన్నే ప్రేమగా చూసుకున్నారు. నువ్వే ఏదేదో ఆలోచించి ఇంతవరకు తెచ్చుకున్నావన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అయితే అది ముందే జరగాల్సింది. ఇప్పటికి నేను చాలా బాధపడిపోయా. ఇది టూ ఫార్ అన్నట్టు చెప్తాడనమాట. అందరం ఇక్కడ చనిపోదాం అన్నట్టు. లైటర్ ఎలిగించిపోతుంటే దాన్ని వెంటనే జింగ్ అడ్డుకుంటాడనమాట. తన మీద వెళ్లి పడినప్పుడు. అనుకోకుండా తన జియు చేతిలో ఉన్న నైఫ్ వచ్చేసి జింగ్ కడుపులో గుచ్చుకుంటుందనమాట. అలా జరిగిపోతుంది. తనకి గాయమవుతుంది బాగా. నైఫ్ బాగా డీప్‌గానే దిగుతుందనమాట లోపల. సో, వెంటనే తిను ఒక్కసారిగా షాక్ అయిపోయి జియుని పక్కకి అంటుందనమాట. తనని చూసి బ్లడ్ ఒస్తూ ఉండేసరికి ఇతనికేం చేయాలో అర్థం కాదు. ఈ గ్యాప్‌లో పోలీసులు అందరూ వచ్చేస్తారు. పోలీసులొచ్చేసి జియుని తీసుకువెళ్తారనమాట. మన జింగ్‌నేమో హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన కాసేపటికి డాక్టర్స్ ఏం చెప్తారంటే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు మళ్ళీ బయటకొస్తాడో కూడా తెలీదు. ఏం అర్థం కావట్లేదు అన్నట్టు డాక్టర్స్ చెప్తే యాన్‌కి ఏం చేయాలో అర్థం కాక పాపం అక్కడే తన చెయ్యి పట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటుందనమాట. "ఇదంతా నా వల్లే నీకు ఈ సిట్యుయేషన్ వచ్చిందని" చెప్పేసి తను చాలా బాధపడుతుంది.
ఆ రోజు నైట్ తను అక్కడే పడుకుంటూ పోతుందనమాట. చైర్‌లో కూర్చొని బెడ్ మీద హెడ్ పెట్టేసి. సో, కాసేపు ఆగిన తర్వాత తను లేచేసరికి అక్కడేవో సౌండ్స్ వస్తూ ఉంటాయి మెషిన్ నుండి. తనకేం అర్థం కాదు. వెంటనే డాక్టర్‌ని పిలిపిస్తుందనమాట. డాక్టర్ వచ్చేసి వీళ్ళ ముగ్గురిని బయటికెళ్ళిపోమని చెప్తారు. సెక్రటరీని, మియాని, ఇంకా యాన్‌ని. యాన్ ఏమో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. "నువ్వు చనిపోవడానికి వీల్లేదు. నేనున్నాను నీకు. నువ్వు ఏం ఆలోచించుకో" అని చెప్పేసి కోమాలో ఉన్నా కూడా అరుస్తూ ఉంటుందనమాట. సో, వీళ్ళు బయట వెయిట్ చేస్తుంటే డాక్టర్ అన్నీ చేసి లోపల టెస్ట్‌లన్నీ చేసి బయటకొచ్చేసి ఇలా చెప్తారు. "మీరేం వర్రీ అవ్వద్దు. అతను ప్రస్తుతానికైతే ఔట్ ఆఫ్ కంట్రోల్. కోమాలో ఉన్నాడు. బట్ ఒక టైంలో అయితే బయటకొస్తాడు. డేంజర్ ఏం లేదు అన్నట్టు డాక్టర్ చెప్పగానే వీళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. యానిక అక్కడ పక్కనే ఒక చైర్‌లో కూర్చుంటది హాస్పిటల్‌లో. అప్పుడే వాన్ వస్తుందనమాట. వాన్ వచ్చేసి తన పక్కన కూర్చొని ఇలా చెప్తూ ఉంటుంది. జింగ్ నిన్ను నిజంగా చాలా ప్రేమించాడు. బట్ నిన్ను కాపాడింది మాత్రం ఇలా నిన్ను చూడడానికి కాదు, బాధపడుతూ తన చుట్టూ తిరగడానికి కాదు. నువ్వు ఒక స్ట్రాంగ్ వుమెన్‌వి. అన్నీ నువ్వు టేక్ ఓవర్ చేసి అన్నీ కంప్లీట్ చేయగలవు. ఇదే జింగ్ కూడా నీ నుండి కోరుకుంటాడు కదా! సో, మాలాంటి ఆర్ఫన్స్‌కి లవ్ దొరకడం అంత ఈజీ కాదు. బట్ జింగ్ లైఫ్‌లోకి నువ్వు రావడం తనకి చాలా నచ్చింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ నువ్విలాగే డైలీ బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరిగితే బావుండదు కదా! సో, జింగ్ కూడా ఒకవేళ స్పృహలోకొస్తే ఇది తెలిసిన తర్వాత తను కూడా బాధపడతాడు. ఒక్కసారి ఆలోచించు దీని గురించి అన్నట్టు చెప్పేసి వాన్ వెళ్ళిపోతుందనమాట. సో, ఈ మాటలు అర్థం చేసుకున్న మన యాన్ ఏం చేసిందంటే కంపెనీ టేక్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ డే కంపెనీకి వెళ్ళిపోయి, ఆ రోజు నుండి తను అన్నీ చూసుకుంటా అన్నట్టు మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి కంపెనీ బాధ్యతలన్నీ తనే చేపడుతుంది. మార్నింగ్ అంతా కంపెనీ చూసుకొని నైట్ వచ్చేసి హాస్పిటల్‌కొచ్చేసి జింగ్‌ని చూసుకుంటూ ఉంటుందనమాట. అలా చాలా కొన్ని మంత్స్ గడిచిపోతాయి. సో, కొన్ని మంత్స్ అయిన తర్వాత మన మియా ఉంది కదా! తను మళ్ళీ జర్మనీ వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటుంది. సో, ఫైనల్ బాయ్ చెప్దామని చెప్పేసి హాస్పిటల్‌కొస్తుంది తిన దగ్గరికి, యాన్ దగ్గరికి. అలాగే జింగ్ ఎలాగో కోమాలో ఉన్నాడు కదా! సో, నార్మల్‌గా బాయ్ చెప్పేసి బయటకొస్తారనమాట. బయటకొచ్చేసి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్‌ని మిస్ అవుతున్నా అన్నట్టు చెప్పు అని యాన్ అంటే తప్పకుండా అన్నట్టు చెప్తుందనమాట. మరి నువ్వు ఒక్కదానివే వెళ్ళగలవా అంటే, ఆ! తప్పకుండా వెళ్ళగలను అని చెప్పేసి ఫైనల్‌గా ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఈ గ్యాప్‌లో అక్కడికి జింగ్ సెక్రటరీ వస్తాడనమాట. ఇద్దరు అమ్మాయిలని చేపట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. "ఏమైంది? ఎందుకొచ్చావంటే, ఈమె నా యంగర్ సిస్టర్. అలాగే తిను నా కజిన్" అన్నట్టు చెప్తూ ఉంటాడు. "ఇదంతా ఎందుకు చేస్తున్నావంటే, నువ్వు మళ్ళీ బ్యాక్‌కి రావడానికే ఇదంతా చేస్తున్నాను. నువ్వు ఎప్పుడొస్తావు మళ్ళీ చైనా? నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను" అన్నట్టు చెప్తాడు. ఇండైరెక్ట్‌గా తనంటే చాలా ఇష్టం ఉన్నట్టు చెప్తాడనమాట. "ఏంటి? నువ్వు వెయిట్ చేయడం ఏంటి? నువ్వే రా జర్మనీకి. ఎవరాపారు నిన్ను" అంటే, "తప్పకుండా వస్తాను నాకు కుదిరితే. మరి పద ఎయిర్‌పోర్ట్‌కెళ్దాం" అన్నట్టు చెప్తుందనమాట తను. సో, తనే ఎయిర్‌పోర్ట్ దారకు తీసుకువెళ్తాడు తన్ని. ఇండైరెక్ట్‌గా తిను కూడా తన ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేసినట్టే మాట్లాడుతుంది. తన సెక్రటరీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జింగ్ సెక్రటరీ. వీళ్ళిద్దరూ కలిసిపోయారని చెప్పేసి యాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. మన యాన్ వచ్చేసి వన్ డే గ్రేవ్‌యార్డ్‌లో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వీళ్ళ దగ్గర స్టాట్యూస్ అక్కడ ముందు నించొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుందనమాట. సడెన్‌గా తనకి హాస్పిటల్ నుండి కాలొస్తుంది. కోమా నుండి బయటకొచ్చేసాడు క్విన్ జింగ్ అని చెప్పేసి. తను చాలా హ్యాపీగా హాస్పిటల్‌కి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. మనకి డైరెక్ట్‌గా 3 మంత్స్ తర్వాత చూయిస్తారు. ఎక్కడైతే మన జింగ్ తనకి ప్రపోజ్ చేసాడో తను అక్కడే జింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మంచిగా రెడీ అయిపోయి. జింగ్ అక్కడికి రాగానే "ఏంటిలా బయటకొచ్చేస్తే ఏం కాదా?" అంటే డాక్టర్ "ఏం కాదు నాకంతా క్యూర్ అయిపోయిందని చెప్పారు" అన్నట్టు తను చెప్తాడు జింగ్. "బాగా వెయిట్ పుట్ ఆన్ అయినట్టున్నావంటే" అదేం లేదులే అన్నట్టు అంటాడు. "నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. 1 ఇయర్ బ్యాక్ ఇక్కడే నేను నీకు ప్రపోజ్ చేశాను. ఇది మన ఫస్ట్ యానివర్సరీ కాబట్టి" అని చెప్పి ఆ గిఫ్ట్ ఇస్తాడు. అదేంటా అని చెప్పి చూస్తే తనకి ఒక థియేటర్ కొంటాడనమాట. తనకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వైనలిస్ట్ అవ్వాలని చెప్పి తనకు ఒక కోరిక ఉండేది కదా! "నువ్వు అదే అవ్వు. కంపెనీ బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు" అన్నట్టు చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. "అందుకే నీకోసం ఒక థియేటర్ కొన్నాను" అన్నట్టు చెప్తాడు. సో, తర్వాత ఇంకో గిఫ్ట్ కూడా ఉందని చెప్పేసి ఒక రింగ్ తీస్తాడనమాట. "నీకోసమే స్పెషల్‌గా కస్టమ్ మేడ్ చేయించాను ఈ రింగ్" అని చెప్పి చూయించి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రింగ్ కూడా తనకు పెట్టేసి ఇద్దరు పాస్ట్ అన్నీ మర్చిపోయి మళ్ళీ ఒకటైపోతారు అలాగా. అలా అన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి లైఫ్‌లో. ఇద్దరూ ప్రశాంతంగా ఒకటైపోతారనమాట. ఒక మంచి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటారు. ఇంతటితో మనకి సీరీస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ సీరీస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా ఈ సీరీస్‌కి రేటింగ్ ఎంత ఇస్తారో కామెంట్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.